నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. నగిరి స్థానిక ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు ఎక్స్ ఎమ్మెల్యేగా అక్కడ వర్క్ చేసినటువంటి రోజా గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా రోజా గారిని అంత టార్గెట్ చేసి మాట్లాడడానికి యొక్క కారణం ఏంటి, ఎందుకని ఒక ఉమెన్ అయినప్పటికీ కూడా ఆయన అంత ఇదిగా మాట్లాడాల్సి వచ్చింది, దీని వెనక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి, జరగబోతున్నటువంటి రాజకీయ పరిణామాలను ఏంటి అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. నమస్తే. నమస్తే. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి అతను కడుపుకి ఏం తింటున్నాడు, అన్నమే తింటున్నాడా, ఏం చదువుకున్నాడు, చదువు సంస్కారం అనేది ఏమైనా ఉందా, సరైన సవ్యమైన కుటుంబంలోనే పుట్టాడా, గాలికి ధూళికి పెరిగాడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే రాజకీయాల్లో విమర్శించవచ్చు, చేయొచ్చు. నీ పార్టీ తరపున నువ్వు మాట్లాడు. ఒక విమర్శ అనేదానికి ఒక హద్దు ఉంటుంది. విమర్శ పరిపాలన విషయాలు మాట్లాడు, అమ్మాయి మిగతా మంత్రిగా చేసిన తప్పులు ఏమైనా ఉంటే మాట్లాడు. దానికిను మా ఆడ కాదు మగా కాదు నోటికి వచ్చిన మాట్లాడటం కాదు, అన్న మాటలు రిపీట్ చేయడానికి కూడా అసహ్యంగా ఉంది. 2,000 రూపాయలు ఇస్తే ఏమైనా చేస్తుంది. అదే మాట అమ్మాయి మీ ఇంట్లో ఎంతమంది ఆ పని చేస్తున్నారని అడిగితే, అంటే గతంలో రోజా గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కదా సార్, 2019-24 టెన్యూర్లో చేశారు. రోజాని అనలేదా వీళ్ళు? డైమండ్ రాణి అనలేదా? ఆవిడంటే కదా వాళ్ళు అన్నారు. డైమండ్ రాణి అన్నారుగా. బహుశా ఇప్పుడు వాళ్ళు అన్నారు. మీరు అనేటప్పుడు రోజా ఏమన్నా భానుప్రకాష్ ఇంట్లో వాళ్ళని నీ పెళ్ళాము, నీ తల్లి చెల్లి ఆలి 2,000 రూపాయలకి ఏమైనా చేస్తాను అందా? నీ కుటుంబ ఆడాలని గురించి ఏమైనా మాట్లాడిందా? రాజకీయంగా మాట్లాడింది, రాజకీయంగా తిట్టింది, రాజకీయంగా మాట్లాడు. 2,000 రూపాయలకి ఏమైనా చేస్తుందంటే ఎవడరా నువ్వు? 2,000 రూపాయలకి ఏమైనా చేస్తే ఎవడరా 2,000 రూపాయలు ఇచ్చి ఏమైనా చేయమని అడిగిందా అమ్మాయిని? నీ చెల్లి తల్లి ఆలి చేస్తారా పనులు? వాళ్ళు చేస్తారా అని ఆ మాట అంటే ఎలా ఉంటుంది? తల ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు? నువ్వు వచ్చిన అన్నయ్య ఒక ఆడదాన్ని పట్టుకుని 2,000 రూపాయలకి ఏమైనా చేస్తుంది. నువ్వు చూసావా? నువ్వేమో లైట్ పెట్టావు, దీపం పెట్టావు, నువ్వేమన్నా ఆ బేరం ఆడుతున్నప్పుడు నువ్వేమన్నా వాళ్ళ మధ్య బ్రోకర్గా పనిచేసావా? 2,000 రూపాయలకి ఏమైనా చేస్తాడు. పిచ్చవాగుడు, గాలివాగుడు. అదే మాట తిరిగి ఆ పిల్ల అందనుకో, అదే పాటు ఆ పిల్ల నాకు ఎవరన్నా అన్నారనుకో, గగ్గోలు పెట్టవు నువ్వు. మీ ఇంట్లో ఆడాళ్ళు 2,000కి ఏమైనా చేస్తారని అన్నారు, గగ్గులు పెట్టు. మా ఇంట్లో ఆడాళ్ళు అంటారా, మా ఇంట్లో వాళ్ళు అంటారా అని అనవు. నువ్వు మాత్రం అనొచ్చా? మరి దిగజారుడు రాజకీయాలు అంటే ఇయ్యే. ఎందుకు సార్ పర్సనల్ టార్గెట్ కానీ వీళ్ళంతా అదే దిగజారుడు రాజకీయాలు. మరి ఏంటంటే ఇవాళ కూటమి ప్రభుత్వం ఎంత అహంకారానికి వెళ్ళిపోయారంటే ఏమైనా మాట్లాడతాం, ఏమైనా చేస్తాం, పిక్కోండి మమ్మల్ని, 4 ఏళ్ళు మమ్మల్ని ఏం చేయలేదు. యథా రాజా తథా ప్రజ. చంద్రబాబు నోరు జారుతూ ఉంటే, పవన్ కళ్యాణ్ నోరు జారుతూ ఉంటే, మరి వాళ్ళు కింద వాళ్ళు ఎందుకు నోరు జారు? సార్ వాస్తవం మాట్లాడుకుంటే వైసీపీ టెన్యూర్లో జరిగినంత దుర్భాష, వైసీపీ టెన్యూర్లో జరిగినంత సరేనైనా మళ్ళీ వైసీపీ అని వైసీపీ ఎందుకు లాగుతారయ్యా? వైసీపీ మాట్లాడింది అలా చేసింది మా లాంటి వాళ్ళందరూ తిట్టబట్టి ప్రజలు తిరస్కరించి కూర్చోబెట్టారయ్యా. వాళ్ళు తప్పు చేశారనే కూర్చోబెట్టారు, వాళ్ళు బూతులు మాట్లాడారనే కూర్చోబెట్టారు, వాళ్ళు వ్యభిచారం చేశారనే కదా పక్కన కూర్చోబెట్టారు. మీరు సంసారం చేయండి, మీరు బుద్ధిగా ఉండండి. వాళ్ళు అన్నారు, వాళ్ళు పెడుతున్నారు, మేము తింటాం. ఏం బుద్ధి లేని పనులు మీరు చేయాల్సింది చేయండి. మాట వెళ్తే వైసీపీ భజన ఎందుకు? ప్రజలు అందుకనే వాళ్ళకి శిక్షించారు. అది తప్పని ఆ రోజు వాళ్ళు మాట్లాడే మాట మేము తప్పన్నాం కదా. మీ బుద్ధి ఏమైంది? మీరు పెట్టదంటారా? మీ బుద్ధి పోయింది. ఇంకా వైసీపీ చేసి లేదా, వైసీపీ అనలేదా అంటే మీరు వాళ్ళకి శిక్షించి కూర్చోబెట్టే మిమ్మల్ని బయటకు తీసుకొచ్చింది. అంటే వాళ్ళు చెప్పినప్పుడు తప్పు అయినప్పుడు మీరు చేస్తే సంసారం అయిపోద్దా? అప్పుడు వాళ్ళు అన్న దానికి రివెంజ్ గానే రెడ్ బుక్ అనేది అమలు అవుతుంది. ఇవాళ ఎందుకు కదా వాళ్ళు అప్పుడే అన్నాడు రెడ్ బుక్ అని. నేనని మాట వాళ్ళ లేదా మీరేం పీకుతున్నారని అడిగితే మీరు సంవత్సరం అయింది
వాళ్ళు ఏమన్నారు, తప్పు చేశారు, ఒప్పు చేశారు, వాళ్ళు ప్రజలు కూర్చోబెట్టారు కదా పక్కన, అధికారం మీకు కదా ఇచ్చారు. ఇంకా వాళ్ళు జగను పాత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఆ సంకరాకుతారు ఎందుకయ్యా? మీ ప్రజల సంకన ఆకండి, ప్రజలకు భజన చేయడమే. బుద్ధి జనలేని మాట వెళ్తే వాళ్ళని లేదు, వాళ్ళు అన్నారు కనుక ప్రజలు శిక్షించారు. మీరు చేస్తే వాళ్ళు చేసినప్పుడు తప్పు అన్నప్పుడు మీరు చేస్తే వేదం అయిపోద్దా, మీరు చేస్తే ఒప్పు అయిపోద్దా? మీ నోరేది మాట్లాడరు, మీరు వాళ్ళు మాట్లాడారు లేదా అంటే బుద్ధి లేని మాటలు కాదు, బుద్ధి లేని లాజిక్ కాదు అది. అదే సార్, అదే ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడినా మీ సంస్కారం ఏమైంది అనుకున్నప్పుడు వీళ్ళు మాట్లాడినా వాళ్ళ సంస్కారం ఏమైంది? వాళ్ళకి ఎందుకు కాము ఉండకుండా గాలి నా కొడుకులు గాలిలో గెలిచిన వాళ్ళని రోజా గారు మాట్లాడారు. అంతే మరి. ఇప్పుడు నీ చెల్లిని నీ తల్లిని అన్నావు అనుకో, ఊరుకుంటావా? ఎందుకు ఊరుకుంటా? అయ్యో అన్నాడు లేని పాప ఏదో అన్నాడు అంటావా? మరి రియాక్ట్ అవుతాగా, అదే రియాక్షన్. తను పట్టుకుని 2000కి ఏమైనా చేస్తాడే మౌన మాట, అదేమన్నా తప్పే. మౌన మాట, మౌన తప్పు కాదు, పాపం కూడా. పాపము తప్పు కాదు. ఘోరమైన ఇంగితం జ్ఞానం లేని, చదువు సంస్కారం లేని, నీచమైన, హీనమైన, హేయమైన, తుచ్చమైన బడకవ భాష అది. అలాంటి మాట మాట్లాడితే ఏడదానికైనా ఎక్కడి నుంచో రగులుతుంది కదా కడుపు, ఏడదానికైనా. నీటిలో వాళ్ళు ఆడాలా, రోజు ఆడదు కాదా? నోటికి వచ్చిన మాట, ఎంతటి మాట పడితే అంత మాట మాట్లాడతావా? ప్రధానంగా ఈ కుటుంబ ప్రభుత్వం నుంచి కొంతమందిని సోషల్ మీడియా త్రూ పెట్టి మరీ మాట్లాడిస్తున్నారు. వీళ్ళకి అహంకారం బలిసిపోయింది. ఈ కూటమి అహంకారం ఎప్పుడు అహం బ్రహ్మాస్మి అన్నారు. గెలిచాము, ఒకసారి ఒక ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన్ని ఇంత అహంకారానికి వెళ్ళకూడదు. అరే కార్యకర్త నుంచి నాయకుడు దాకా ప్రతోడు నోరు పెట్టుకుపోయి మాట్లాడతారు, వాడు వీడి అంటారు, నోటికొచ్చింది మాట్లాడేస్తారు, ఏ పదజాలమైన వాడేస్తారు. ఏమైనా సరే ఏనాడైనా చంద్రబాబుని జగన్ నోటెముడి నుంచి, మిగతా నాయకులు జగన్ నోటి నుంచి, మెయిన్ నాయకుడిగా, పార్టీ నాయకుడిగా జగన్ నోటెముడి నుంచి ఇలాంటి అసభ్యకర పదజాలం ఎప్పుడన్నా విన్నారా? అన్నారు. మరి చంద్రబాబు నోటెముడి నుంచి వింటున్నాం, పవన్ కళ్యాణ్ నుంచి ఇంక్లూడింగ్ లోకేష్ కూడా మాట్లాడుతున్నారు. లోకేష్ ఎందుకు మాట్లాడలే? అదే మాట్లాడేది ముగ్గురు బూతులు మాట్లాడిన వాళ్ళే. ఇంకా అచ్చెన్నాయుడు అయితే ఇంకా మెంగనానికి వచ్చారా, అయ్యి నోటికి వచ్చింది మాట్లాడతాడు ఆయన. ఎప్పుడైనా జగన్ నోటెముడి నుంచి ఆ మాట విన్నారా? సజ్జల నుంచి ఆ మాట విన్నారా? అలాంటి భాష కానీ మాట్లాడిస్తారు అనేది ఉంది సార్. ఇప్పుడు ఆయన మాట్లాడకపోయినా వాళ్ళు మాట్లాడిస్తారు, మాట్లాడిస్తే మాట్లాడతారు. అంటే అనిత చంద్రబాబు మాట్లాడిస్తే మాట్లాడా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడమంటే మాట్లాడా? మాట్లాడిస్తారు అనే దానికి అర్థమే ఉంది. అనిత ఉంది, అందరూ అమ్మ అంటారు, మీ నాన్నకి విజయమ్మకి సంబంధం ఏంటని అని చంద్రబాబు అనమంటే అందా? భోషడీలకే అన్నాడు అతను. అంటే చంద్రబాబు అనండి భోషడీకి అంటే అన్నాడా? అనిపిస్తారు. అదేం మాట అంటే మీరు మాట్లాడేది చంద్రబాబు అనిపిస్తున్నాడని అంటే ఎలా ఉంటుంది? ఆడోడు కార్యకర్తలు ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడిన వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్తూ ఉంటారు, తిరస్కరిస్తారు, అంగీకరించారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి తిట్టాలి అనుకోండి, వైసీపీ కేడర్ నుంచి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని పిలిపించి మాట్లాడడం, అదే మాట్లాడిచ్చారని వాదన రావడం, వీళ్ళు పుట్టించే వాదనలమ్మా. ఇప్పుడు నేను చంద్రబాబు సామాజిక వర్గం, మరి చంద్రబాబుని తిడతాను, నేను విమర్శిస్తాను. మరి ఎందుకు నేను చంద్రబాబు సమర్థించాలిగా వాళ్ళ లెక్క ప్రకారం? పవన్ కళ్యాణ్ గారిని తిట్టించాలంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించి నేను పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కాదు కదా, మరి నేను పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. ఎందుకు విమర్శిస్తారు? చిల్లర లాజిక్లు అంటారు. మీ తప్పుని ప్రశ్నిస్తే వాడి కుల, మిమ్మల్ని ప్రశ్నించేవాడి కులాన్ని గురించి కెలకటం, ఆ కులం కనుక అడుగుతున్నాడు. మీ తప్పు ఏంటి, మీరు చేస్తున్న దౌర్భాగ్యం ఏంటి, మీరు చేస్తున్న దుర్మార్గం ఏంటి, మీరు చేస్తున్న అబద్ధాలు ఏంటి, మీరు చేస్తున్న అవినీతి ఏంటి, 2000 ఎకరాలు ఎందుకు ఇచ్చావయ్యా నీ ఫ్రెండ్కి, 99 రూపాయలకి ఎందుకు ఇప్పించావని అడిగితే దానికి సమాధానం లేకుండా కులం కలపడం, దానికి సమాధానం చెప్పలేక ఇలాంటి కుట్టి మార్గాలు, తప్పుడు లాజిక్లు ఎతకడంతే. మీరు చేస్తున్న అన్ని దౌర్భాగ్యాలు. ఈ సంవత్సరాల్లో సంపద సృష్టి 1,70,000 కోట్లు అప్పు చేసావు ఈ 10 నెలల్లో. ఏంటైనా సంపద సృష్టించేది? ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి నేను సంపద సృష్టిస్తాను అందుకని సంక్షేమ పథకాలు ఇవ్వగలను అంటావా అని అంటావు. ఇప్పుడేమో డబ్బులు లేవు అంటావు. డబ్బులు లేవు, 1,80,000 కోట్లు అప్పు చేస్తావు. నీ ముగ్గురికి 3 ఫ్లైట్లు, హెలికాప్టర్లు, డబ్బులు లేవు. పిల్లలకి డబ్బులు ఇవ్వడానికి, ఫీజు రీయింబర్స్మెంట్కి డబ్బులు లేవు, నిరుద్యోగ భృతికి డబ్బులు లేవు, ప్రతి ఆడపిల్లకి 15,000, 1,500 ఇవ్వడానికి డబ్బులు లేవు. నీ ముగ్గురికి 3 ఫ్లైట్లు,
పొద్దున్నే హైదరాబాద్ నుంచి బయలుదేరి అక్కడికి వెళ్తారు, కార్యక్రమాలు చూసి మళ్ళీ సాయంకాలం హైదరాబాద్కి వస్తారు. మీకు ముగ్గురికి ఒక్కొక్కరికి సపరేట్ హెలికాప్టర్లు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎవడు సొమ్ము ఇది? ప్రజలు చూడలేదు అనుకుంటున్నారా? అన్నీ చేసేయని దౌర్భాగ్యపులు, చెప్పేయని శ్రీరంగ నీతులని భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రజా పాలన లేదు, ప్రజలకు ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు, పరిపాలన అనేది లేదు. అన్ని స్లోగన్స్, దుర్మార్గాలు, దౌర్భాగ్యపు కొత్త స్లోగన్స్. మెట్రో వచ్చేస్తుంది, ఈ రైలు బుల్లెట్ ట్రైన్ వస్తుంది. ఏంటి వస్తాయి? ఎప్పుడు వస్తాయి? అమరావతి 32 వాటికే గతి లేదు. 1500 ఎకరాల రైల్వే స్టేషన్ కట్టిస్తారని ఎక్కడ అసలు మాటలు కట్టడానికి ఏముంది? కోటలు దాడుతాయి. రేవంత్ రెడ్డి వదిలిపెడితే అమెరికాలో హైదరాబాద్లో బీచే తీసుకొస్తారంటాడు. అది కాదు, మాటలు మాట్లాడడానికి ఏముంది? అది కాదు, నువ్వు ఇప్పుడు 32,000 ఎకరాలు తీసుకున్న దీనికి ఇప్పటికీ అతి గతి లేదు. ఆ ఎకరాలకి ఆ తీసుకున్న పొలం వాళ్ళకి ఇవ్వటాలు ఇంకేమీ లేదు. ఇంకా 40,000 ఎకరాలు కావాలంట. ఎందుకు కావాలయ్యా? ఈ దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రానికి క్యాపిటల్కి 10,000 ఎకరాలు మించి లేదు. నువ్వు ఇప్పటికే 33 ఎకరాలు అది అన్నాడు, ప్రపంచవ్యాప్తంగా చేస్తా అన్నాడు, అయిపోయింది. 5 ఏళ్ళు అప్పుడు గడిపోయింది, డ్రామా చేసావు. ఇప్పుడు ఆల్రెడీ 1.5 year అయిపోయింది, 1 year దాటిపోయింది. ఇంతవరకు ఆలు లేదు, సోలు లేదు. ఇంకా 40,000 ఎకరాలు కావాలి. ఎందుకు కావాలి 40,000 ఎకరాలు? ఉన్న ఎకరాలు ఆలు లేదు, సోలు లేదు. ఉన్న ఎకరాల గురించి ప్రజలకు చేయటం లేదు, ఇంతవరకు ఏం బొబ్బు లేదు. ఏమన్నా పెరిగి ఏమన్నా డెవలప్మెంట్ ఉందో అమరావతి? ఇంకా మాటలు. వాళ్ళు ఎప్పుడు వస్తుందో సైన్స్ సిటీ తెలీదు, ఎప్పుడు వస్తుందో మెడికల్ సిటీ తెలీదు. అన్నీ పేర్లు మాత్రం బ్రహ్మాండంగా పెట్టి వస్తాయి తెలియదు. రేపు పొద్దున్న ఇలా కాలం గడిపేసేసి వాళ్ళ వల్ల రాలేదు, వీళ్ళ వల్ల రాలేదు, వీళ్ళు కేసీఆర్ రాలేదు, మళ్ళీ నాకే అవకాశం ఇవ్వండి, అయితేనే అమరావతి వస్తే. అమరావతి సెంటిమెంట్ని ఒకటి డెవలప్ చేసే జనాల్లో ఇప్పుడు వాన వస్తే మునిగిపోతుంది. ఇదేగా చెప్తుంది అందరూ. అది లోతట్టు కాదు, కొంచెం దూరం. జనసేన వాళ్ళ పార్టీ మనిషే చెప్పాడు, ఇక్కడ కాదు మనకి కొంచెం పైకి వెళ్ళాలి, ఇది లోతట్టు పనికిరాదు, పైకి వెళ్ళాలి అంటే కాదు మొండిగా ఇక్కడే అన్నారు. మొన్న వానకే చిన్న వానకే అయిపోయాయి. ఈ విచక్షణ లేదు, విజ్ఞత లేదు, ఇంగిత జ్ఞానం లేదు, దబాయించి బతికేస్తున్నారు. ఈ వాళ్ళు చేస్తున్నారు, మీడియాని బాగా మేనేజ్ చేస్తున్నారు. మీడియా మొత్తానికి వీళ్ళు మాట్లాడుతున్న తప్పుడు పనులు కానీ, వీళ్ళు చేసిన తప్పుడు పరిపాలన గురించి కానీ, వీళ్ళు మాట్లాడే దుర్మార్గ భాషల గురించి కానీ మీడియాకి వినపడదు. మీడియాకి ఎంతసేపు ఏదన్నా జగన్ ఎందుకన్నాడు, జగన్ అనేసి కూర్చున్నాడు ఇంట్లో. మీరు ఎందుకు పీగుతున్నారని అడగరు. పవన్ కళ్యాణ్ నువ్వు ఎందుకు ఒక మాట అడగవేంటి, వాలంటీర్ సంగతి మాట్లాడవేంటి ఒక పవన్ కళ్యాణ్, పిల్లల రీయింబర్స్మెంట్ మాట్లాడవేంటి పవన్ కళ్యాణ్, పిల్లల నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడవేంటి పవన్ కళ్యాణ్, 18 ఏళ్ళ అమ్మాయికి వస్తే 1500 అన్నారు, అది ఇవ్వట్లేదు, అడగవేంటి పవన్ కళ్యాణ్. ఏ మీడియా అడగదే? ఎందుకు అడగరు? మీడియా మొత్తం అమ్ముడుపోయిందా కూటమికి? అదే అనిపిస్తుంది. వాళ్ళు ఆ మీడియాని మేనేజ్ చేయడం బాగా తెలుసుకున్నారు. ఇక్కడ ఒక మాట అంటే బోడబోడ అనేసారు మొత్తం. వాళ్ళు 36 బూతులు మాట్లాడినా అసలు చెవులకి వినపడవు, ఎవరికి వినపడవు మీడియాకి. వింతగా ఉంది. ఇప్పుడు భారతదేశంలో బిగ్గెస్ట్ నెట్వర్క్ ఉన్న సిస్టమ్గా వైసీపీ నేమ్ ఉంది. బట్ వైసీపీ దీన్ని తిప్పికొట్టడం లేదు త్రూ సోషల్ మీడియా. వీళ్ళంతా వైసీపీకి ఎక్కువ ఉంది. ఎవరు చెప్పారు? బీజేపీకి ఉంది. బీజేపీ తర్వాత వైసీపీకి సెకండ్ స్థానంలో. ఊరే ఒట్టి మాటలు. తెలుగుదేశం కన్నా ఎక్కువ. తెలుగు వెళ్ళండి, అక్కడ ఇక్కడే ఉంది కదా తెలుగుదేశం ఆఫీసు. వెళ్ళండి, ఒక 300, 250 నుంచి 300 యూట్యూబ్ ఛానల్స్ అక్కడ. పొద్దున్న లేస్తే ఇదే పని, ఒకే మాట రుద్ది రకరకాల అదే పని వాళ్ళకి ఎంతసేపు. అన్ని ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ వైసీపీకి లేవు. వాళ్ళకున్న 4 ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ వాళ్ళకి వైసీపీకి లేవు. వాళ్ళకున్న 5 పేపర్లు, 4 పేపర్లు వైసీపీకి లేవు. వాళ్ళకి ఒకటే సాక్షి, పేపర్ సాక్షి. వీళ్ళకి ఎన్ని ఉన్నాయి? పేపర్లు చూసుకుంటే ఎన్ని ఉన్నాయి, ఛానల్స్ చూసుకుంటే ఎన్ని ఉన్నాయి. పొద్దులేస్తే అదే కదా వీళ్ళ పని. ప్రతి ఛానల్లో పేరు జగను వైసీపీ అని నోరు ఆ పేరు ఎత్తకుండా ప్రజలు అని మాట్లాడుతుందో ఏ ఛానల్ అయినా మాట్లాడుతుంది. ప్రజల తరపున, ప్రజల కోసం. ఛానల్స్ అంటే ఏంటి, జర్నలిజం అంటే ఏంటి,
అది ఏ ప్రభుత్వం ఉండొచ్చు, నీకెందుకు ప్రభుత్వాల గురించి రాజకీయాల గురించి నీకెందుకు జర్నలిస్ట్? ప్రజల తరపున ఎవరు తప్పు చేస్తే వాళ్ళని అడగాలి, ఎవరు తప్పు చేస్తే అది ఎత్తి చూపేయాలి, ప్రజల తరపున మాట్లాడాలి. అంతేగాని పార్టీ తరపున మాట్లాడి ఏం జర్నలిజాలు జరుగుతుంది మన రాష్ట్రంలో. దౌర్భాగ్యమైన జర్నలిజం, అమ్ముడుపోయిన జర్నలిజం, చిల్లర జర్నలిజం జరుగుతుంది మన రాష్ట్రంలో. జరుగుతుంది జర్నలిజం అనడానికి హక్కు లేదు, అర్హత లేదు. రైట్, ఓకే, థ్యాంక్ యూ చిట్టిబాబు గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.